హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి సివి రంగనాథ్ని ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత చెరువుల కబ్జాలు వాటన్నిటిని పరిరక్షించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఇవాళ పొద్దుగాలనే కన్వెన్షన్ సినీ హీరో నాగార్జున మేకప్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్కు ఆద్యుడు, బోగు కథనాలకు హీరో, ఆయనకు సంబంధించిన కన్వెన్షన్ ఎప్పటి నుంచో ఉన్న వివాదమే. తమ్మిడి చెరువు అనే ఒక చెరువును ఆక్రమించి 3.5 ఎకరాల స్థలంలో పెద్ద కన్వెన్షన్ కట్టిండు. దాని మీద గతంలో కేసీఆర్ సర్కారు కూడా కన్నెర చేసింది. మరి ఏమైందో తెలియదు, సూట్ కేసులు అందినాయో లేకపోతే కమిషన్లు ముట్టినాయో తెలియదు. అప్పట్లో జస్ట్ అంటే ఆ కన్వెన్షన్ గోడల దాకా పోయి ఆగిపోయారు అనమాట బుల్డోజర్. అట్లాంటిది ఇప్పుడు రేవంత్ సర్కారు, ఆయననేమో ఢిల్లీలో ఉన్నాడు, కీలకమైన కేబినెట్ మంత్రులందరూ కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఇవాళ తెల్లవారైన తర్వాత భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కన్వెన్షన్ను పూర్తిగా డిస్మాంటిల్ చేసే కార్యక్రమం విజయవంతం చేశారన్నమాట పోలీసులు. సో గతంలో ఈ కన్వెన్షన్తో సహా ఇంకా చాలా రకాల ప్రాపర్టీస్ మీద నాగార్జున కన్నేసిన సంగతి తెలిసిందే. వాటన్నిటిని కూడా చాలా తక్కువ మొత్తంలో అధికారులకు డబ్బులు ఇచ్చి అప్పట్లో వ్యవస్థలను వాడుకొని ఇట్లా కబ్జాలు పెట్టిన భాగోతం చాలా వెలుగు చూసిందన్నమాట. వాటన్నిటిని కాపాడుకునేందుకు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మేనేజ్ చేస్తూ కమిషన్లు ఇస్తూ ఆయన సాగదీస్తూ వచ్చిండనమాట. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం మూసి రివర్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం పరిరక్షించే క్రమంలో హైడ్రాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో కన్వెన్షన్ కుప్పగూలిపోయిందనమాట. సో మరి దీని తర్వాత నాగార్జున ఏం స్టేట్మెంట్ ఇస్తారు? అసలే కొడుకుకు రెండో పెళ్లి చేసి నాగ చైతన్య, శోభిత రెండో పెళ్లి చేసిన సందర్భంలో ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటున్న తరుణంలో ఇట్లాంటి కోట్లాది రూపాయల ప్రాపర్టీ ఇట్లా నేలగూలడం మరి ఆయన ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? త్వరలోనే బిగ్ బాస్కు ప్లాన్ చేసుకుంటున్న నాగార్జున మరి దీని మీద ఎట్లా స్పందిస్తారు అన్నది వేచి చూద్దాం. ఏదైనా చెరువులను కబ్జా చేసి గతంలో అంటే హైదరాబాద్లో పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు మా చెరువులోకి మీరు వస్తే మీ ఇళ్లలోకి మేము రామని చెరువులు గోసవ పడ్డ పరిస్థితిని అప్పట్లో కొంతమంది కళ్ళకు కట్టారనమాట. హైదరాబాద్ అంటేనే గొలుసు కట్టు చెరువులకు ఒక బ్రాండ్ ఇమేజ్ అనమాట. అట్లాంటిది కొన్ని వందల చెరువులను చెరబట్టి ఇట్లా ఎవడిష్టానుసారం వాడు దొబ్బేసిరు అన్నట్టు. సో కనీసం ఇప్పుడు ఈ చర్యతోనైనా నెక్స్ట్ టైం అంటే FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు కదా, చెరువు శిఖం భూముల వరకు కూడా రాకుండా ఇక బయట బఫర్ జోన్లలో ఏం చేసుకుంటారో అదంతా తర్వాత సంగతి. కానీ కొంచెం కొనేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి VIP సినీ సెలబ్రిటీకే ఇట్లాంటి దుస్థితి పట్టినప్పుడు ఇక సామాన్య ప్రజలకు ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక ఇంకొక వాదన ఏం వినిపిస్తుందంటే కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్కి వెళ్ళాల్సిన బుల్డోజర్లు అనూహ్యంగా కన్వెన్షన్ సెంటర్కు ఎందుకు మళ్ళీనాయి అంటే జన్వాడ ఫామ్ హౌస్ను, కేటీఆర్ ఫామ్ హౌస్ను కాపాడే ప్రయత్నం చేస్తారా అన్న కోణం కూడా వెలుగు చూస్తుందన్నమాట. చూద్దాం మరి కేటీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించి ఏం చేస్తారో. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే V6 అధినేత వివేక్కి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా గండిపేట చెరువు దగ్గర FTLకు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున వాదాలు వినిపిస్తున్న నేపథ్యంలో అంటే ఈ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈ ప్రముఖుల ప్రాపర్టీస్ను కూడా కూల్చే ప్రయత్నం చేస్తుందా ఈ హైడ్రా అన్నది వేచి చూద్దాం. ఈ శిక్ష ఓన్లీ నాగార్జున లాంటి మేకప్ ఆర్టిస్టులకైనా మిగతా పొలిటీషియన్స్ కూడా ఉంటుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.